నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. వడ్డెర ఓబన్న చరిత్ర పుస్తకం ఆవిష్కరించినట్లు వడ్డెర సేవా సంఘం అధ్యక్షుడు డాబా గంగయ్య, సైదాపురం రమణ, వడ్డెర సేవా సంఘం సభ్యులు సంపంగి గోవర్ధన్లు తెలిపారు. వడ్డే ఓబన్న పుస్తక రచయిత మన భక్తుల గంగరాజు గారికి వచ్చిన భక్తులందరితో కూడా ఘనమైనటువంటి సన్మానాన్ని చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా చప్పట్లతో వారికి అభినందనలు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు తొలితరం స్వతంత్ర సమరయోధుడు, వేనాటి వీరుడు, వడ్డెర కులంలో పుట్టినటువంటి వజ్రం మరి వడ్డే ఓబన్న సంక్షిప్త జీవిత చరిత్రని రచించినటువంటి మా సోదరుడైనటువంటి పెద్దలు మరి గంగరాజ్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి మా కదిరి నియోజకవర్గ వ్యాప్త వడ్డెర్లందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి నా పేరు సంపంగి గోవర్ధన్. నేను కాద్రి వడ్డెర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి. గత 10-15 సంవత్సరాలుగా వడ్డెర్ల యొక్క సంక్షేమం కోసం, వడ్డెర కులం కోసం ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను ఒక కళాకారుడి కొడుకుని. మా నాన్న పేరు సంపంగి నారాయణ గారు. మరి ఆయన కూడా మరి టీచర్ వృత్తిని కొనసాగిస్తూ మరి ఫ్యామిలీలో ఆయన రిటైర్మెంట్ చేసి కేవలం కళాకారుల కోసం, మరి హరికథల కోసం మరి కదిరి ప్రాంతంలో గొప్ప కళాకారుడుగా ఎదిగినటువంటి మా ఫాదర్ గారు మరి శ్రీ సాయినాథ శతకం, శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి శతకాలతో ఎన్నో ఉత్తమమైనటువంటి ఒక రచనలు చేసి పుస్తకాలు కూడా వేయడం జరిగింది. ఒక పుస్తకం వెనుక ఉన్నటువంటి చరిత్రని మనం తెలుసుకోవాలి. ఆ పుస్తకం ఎట్లాంటి విలువలతో కూడుకుంది, ఆ పుస్తకం యొక్క చరిత్ర, మరి దాని వెనక ఎంత ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నవారు, మరి 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 అభ్యుదయ భావాలు ఉన్నవారు, విప్లవ భావాలు ఉన్నవాళ్ళు, సామాజిక సేవా దృక్పథం ఉన్నవాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మరి అలాంటి గొప్ప మన కులంలో పుట్టి, వడ్డెర కులంలో పుట్టి, వడ్డే ఓబన్న అనే ఒక విప్లవకారుడు అనొచ్చు, సమాజ సేవకుడు అనొచ్చు. మరి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు ఎన్నో పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అటవీ ప్రాంత ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు వడ్డే ఓబన్న. మరి అలాంటి వడ్డే ఓబన్న యొక్క చరిత్రని రాయడం అంటే ఆషామాషి కాదు. నాకు తెలిసి మరి గతంలో సూర్యచంద్రుల చరిత్రని ఒక కవి రాశాడు. దాంట్లో మరి వడ్డే ఓబన్నకు సంబంధించి నరసింహారెడ్డితో పాటు వడ్డే ఓబన్న 2-3 లైన్లు మాత్రమే రాయడం జరిగింది. తర్వాత నాకు వడ్డే ఓబన్న చరిత్రని మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సంక్షిప్తంగా రాసిన వారు ఎవరు లేరు. మరి ఈరోజు వడ్డే ఓబన్న యొక్క చరిత్రని మరి సంక్షిప్తంగా వారి పుట్టినప్పటి నుంచి వారు దివంగతులు అయ్యేంత వరకు వారు చేసినటువంటి పోరాటాలు మన వడ్డెర కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అందజేయాలన్న ఒక ఉద్దేశంతో మరి మా బ్రదర్ గంగరాజన్న గారు ఇలాంటి అద్భుతమైన పుస్తకాన్ని రచించడం అంటే చాలా చాలా గొప్ప విషయం. నాకు యాక్చువల్గా తెలియదు, ఇట్లా రాశారు, ఈరోజు ప్రోగ్రాం ఉంది. నేను ఆటికి అనంతపూర్ వేరే ఇట్లా మీటింగ్ విషయమై బయలుదేరుతుంటే నాకు ముందుకు పోయే వరకు నాకు మెసేజ్ వచ్చింది, ఇట్లా ఒక అద్భుతమైన పుస్తకం వడ్డే ఓబన్న పుస్తకాన్ని రచించాలని. నేను వెంటనే ఆ ప్రోగ్రామ్ కూడా నేను క్యాన్సిల్ చేసుకుని ఇమ్మీడియట్గా దిగేసి ఇంటికి పోయేసి ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్గా ఇంటికి వస్తాను. అంటే వడ్డే ఓబన్న చరిత్ర యొక్క పుస్తకం అంటే ఆషామాషి కాదు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఒక బృహత్తరమైనటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఈరోజు కానీ నేను లేకుండా ఉంటే ఖచ్చితంగా నేనైతే జీవితకాలం బాధపడేవాడిని. అలాంటి ఉత్తమమైనటువంటి ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమం. మరి ఈరోజు వడ్డే ఓబన్న జీవిత చరిత్ర యొక్క పుస్తకాన్ని మన అందరి ముందు మన కాద్రి వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడైనటువంటి డాబా గంగయ్య గారు కావచ్చు,
మరి అదేవిధంగా మా పాత్రి వడ్డెర సంఘాన్ని నడిపించి మరి కదిరి ప్రాంత ప్రజలకే కాకుండా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులైనటువంటి సీనియర్ నాయకులైనటువంటి మన సైదాపురం రమణమామ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం, అదేవిధంగా మన సార్ గారు కూడా ఈ కార్యక్రమం సభాధ్యక్షులుగా ఉండి సార్ గారు ఆంజనేయులు గారు సభాధ్యక్షులుగా వివరించి ఈ కార్యక్రమానికి పిలవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతమని తెలియజేసుకుంటూ, ఒకసారి మనం వడ్డే ఓబన్న యొక్క చరిత్ర తీసుకుంటే రేనాటి ప్రాంతంలో మరి కర్నూలు ప్రాంతంలో రేనాడు అంటారు అనమాట. మరి ఆ ప్రాంతాన్ని రాయలసీమ పౌరశాల పులిబిడ్డ అయినటువంటి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అప్పుడు బ్రిటిష్ వారి మీద పోరాడుతూ మరి వారి చిన్నతనం నుంచి కూడా తన బాల్యమిత్రుడైనటువంటి వడ్డెర కులానికి చెందినటువంటి వడ్డే ఓబన్ని స్నేహితుడిగా కలిగి ఉండేవాడు మన నరసింహారెడ్డి. మరి రేనాడు ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారి పాలనలో రైతుల మీద అనేక కష్టాలు పెడతా ఉండేవారు. మరి ఎక్కడైనా పేద వర్గాల మీదుగా వారి యొక్క కక్ష సాధింపులు కానీ అదేవిధంగా వాళ్ళని అణిచివేస్తూ ఉండేటువంటి ధోరణ అయితే వాళ్ళు ప్రదర్శిస్తూ ఉండేవారు బ్రిటిష్ వారు. మరి ఆనాటి కాలంలో ఖచ్చితంగా మనకి స్వతంత్రం రాకముందు స్వతంత్రం యొక్క స్వేచ్ఛా వాయువులను పీల్చుకొని స్వతంత్రంగా మన యొక్క వనరులను మనం కాపాడుకోవాలని, మన యొక్క జాతులను మనం కాపాడుకోవాలని, మరి ఈ వివక్షత నుంచి దూరం చేసుకోవాలని స్వతంత్ర పట్టుదలతో పోరాడి ఎంతోమంది అసలు బాశారు. మరి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళని ఖచ్చితంగా మన దేశం నుంచి వెళ్ళగొట్టాలని ఒక ఉద్దేశంతో మొట్టమొదటి తరము స్వతంత్ర నాయకులైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పాటు మన వడ్డే ఓబన్న కూడా పోరాట ఉద్యమాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి అనాదిగా మన యొక్క భారత ప్రాచీన కాలం నుంచి కూడా నిర్మాణ రంగంలో మళ్ళీ ఈరోజు వడ్డెరలందరూ కూడా మరి ముందున్నాము. వడ్డెరల యొక్క చరిత్ర ఒకసారి తెలుసుకుంటే మరి ఈరోజు గుళ్ళు, గోపురాలు, బావులు, ఆనకట్టలు, పెద్ద పెద్ద నిర్మాణాలని కూడా మరి వడ్డెరలు కట్టించినవే. మరి ఆ వడ్డెర కులానికి సంబంధించినటువంటి ఒక పూజనీయుడు కానీ మరి పోరాట యోధుడు కానీ గతంలో ఎప్పుడు కూడా పెద్దగా అనుకోలేదు. అయితే